పేద ప్రజల కోసం అహర్నిశలు తపించే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. దెందులూరు మండలం కొమలి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. కూటమి నాయకులు అధికారులతో కలిసి చింతమనేని ప్రభాకర్ గ్రామంలో లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ తొలిసారిగా ముఖ్యమంత్రిగా పనిచేసే 30 సంవత్సరాలు నేటికి పూర్తి అయ్యాయని, ఆయన అనుభవం, అపార ప్రతిభ రాష్ట్ర దశ దిశ మార్చడంలో ఎంతో కీలకంగా మారిందని అన్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలని కలగజేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్లు తీసుకుని వచ్చి అవి అమలు చేసి ఈరోజు ఆచరణలో పెట్టినటువంటి నాయకుడు. ముస్లిం మైనార్టీల కోసం భద్రత ఏర్పాటు చేసినటువంటి నాయకుడు. అసలు ఈ స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాలని మహిళలతో గ్రూపులు కట్టించి ఇట సంఘాలుగా ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన కూడా విస్తరింపజేయడానికి పునాదేసినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా విద్యుత్ సంస్కరణలు కావచ్చు, మరి విమానాశ్రయం ఈ రోజున హైదరాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయం ఆ విధంగా ఉంది అంటే వాళ్ళ యొక్క జీడిపిలో 11% ఆదాయం విమానాశ్రయం ద్వారా వస్తుందంటే అలాంటి భవిష్యత్తుని ఆలోచించి చేసినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పీపీపీ విధానంలో హైవేలు గ్రామాలకి కనెక్టివిటీ చేయడంలో కావచ్చు, ఇంకా ఐటీకి హైటెక్ సిటీకి ఈరోజు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నాడో కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నాడు దేశ విదేశాల్లో ఇంత మంది ఇంజనీర్లు తయారై ప్రతి గ్రామానికి కూడా ఒక 10 నుండి 15 మంది ఇంజనీర్లు మన దేశంలో కాదు ఇతర దేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేసి ఈరోజు గ్రామాలన్నీ కూడా కలకల్లాడుతున్నాయంటే ఆనాడు ఆయన యొక్క ముందు చూపుతోనే ఇవన్నీ కూడా సాధ్యపడినాయి. కొన్ని రాజకీయ కారణాలతో